మనకి ఏపీలో అయితే జగన్నారెడ్డి బీజీలో చేశారు. ఫస్ట్ ఇన్ ఇండియా, వన్ ఆఫ్ ద ఫస్ట్. సినిమా టెంపుల్ ఉందనుకోండి అమితాబ్ బచ్చన్ వాయిస్లో. హ్యాబిట్ కొంచెం ఇచ్చేస్తాం మనం వాళ్ళకి కూడా బయట టిఫిన్ ఇచ్చేసి Now minister is interested. Then encode makes will send today only. Same minutes. A minute's copy. Now go let. I'll give. Like a minute's copy. WhatsApp copy. Sir, same minutes దాంట్లో when we had on tourism and art gallery. నేను కూర్చొని సేమ్ గారు ఇదే చెప్పారు. It should be done on PPT mode and CSR. I'll send you the copy. దాని ఉంటే మనము అది తీసుకొని we can use. It is there and he has written. So I'll give some government funds also. Well, అది అవుతున్నా PPP and CSR అయితే అది అయిపోతుంది. It is there in the minutes. And sir said all the model of this Kondapalli fort, all other forts also should be developed. And Bapu Museum model, all other museums also should be developed. Okay. So all that also, you know. So why don't you? అంటే అలా కాదు మా కమిటీ టీమ్ స్కూల్ పిల్లలు అరేంజ్ చేసుకుని వీకెండ్ బట్ లెట్ మీ నో సో దట్ ఐ యామ్ ఆల్సో దేర్ స్కూల్ పిల్లలు ఎంజాయ్డ్. అసలు మొన్న వచ్చారు ఎంపీ గారికి చెప్తే ఇట్లా గొడవ చేస్తే సో దెన్ హీ సైడ్ డిఆర్సీ లో చెప్పారు మేడం. ఎంపీ గారు డిఆర్సీ లో చెప్పి అంత మంచిగా ఉంది స్కూల్ పిల్లలు తీసుకెళ్ళిపోతుంది ఆయన చెప్పిన తర్వాత రోజు 500 మంది స్కూల్ పిల్లలు వచ్చేసి హడావుడ్లో 5 నిమిషాలు ఇచ్చారు మేడం. ఆగస్ట్ 15 And did you see the projection room inside? Projector చూపించారా? Upstairs. Oh, you didn't. Upstairs there's a theater. ఇక్కడ we have blue toilets ఉన్నాయి, but they have only 2 small toilets for men and 2 for women. So VIPs అట్లా వస్తే ఏం లేవు అన్నమాట. సో ఇక్కడ ఇంకొక మంచిగా వేసేసామనుకోండి ఒక సెట్, అది బాగుంటుంది. ఒకటి పబ్లిక్ వాడుకుంటారు, ఒకటి ఈ ఏరియాని కూడా చక్కగా ఏం వాడుకోవచ్చు. ఇక్కడ ఏదైనా ఫంక్షన్ పెట్టుకుంటే లంచ్ ఇలాంటి ఇక్కడ పెట్టుకోవచ్చు. అక్కడ కింద వైపు లేదంటే ఆ కార్నర్కి వీ కెన్ హ్యావ్ సమ్ టాయిలెట్స్ ఆర్ వేరే వర్డెన్స్. వైఫై బిల్ కూడా నాట్ పేడ్. యాన్యువల్లీ ఇట్స్ ఏం చేయాలి, యాన్యువల్లీ 2 lakhs అది 4 lakhs. యాక్చువల్గా ఇక్కడ వైర్లెస్ కావాల్సింది సార్ వైఫై, దానివల్ల కొంచెం కాస్ట్ అవుతుంది. ఇదంతా సిట్టింగ్ ఏరియా. ఇక్కడ నుంచి కూడా అట్లయితే వెళ్ళి అక్కడ చూసి గెట్ ద హోల్ వ్యూ. ఆ గేట్ తీయండి. మరి ఎక్కువ వద్దులే. That also goes into the government budget. Other than maintenance వచ్చేది.
టోటలీ అసలు గబ్బిలాలు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ టోటలీ అసలు చాలా వస్తూ ఉంది. Everything was like that. Yes. అయితే దీంట్లో ఏంటంటే there is so much of మన టీవీ ఉండాలి కదా ఇక్కడికి ఎట్లుండాలి. అది హైట్ అడ్జస్ట్ చేయాలి. ఇట్లా సూపర్ And you have to smile like a king. Tourism officer. ఇది ఒకసారి తీసి టెస్ట్ చేయండి. లేదంటే ఇప్పుడు చేసి 5 years పాత గవర్నమెంట్ సీన్స్ బిఫోర్ ద ఎలక్షన్స్ హీ హ్యాడ్ కమ్ హియర్. నేను గణపతిని వజ్రను కలిగి ఉంటాను. నేను 4 చేతులు కలిగి ఉంటాను. నా ఎగువ చేతుల్లో పరశు పాశ, దిగువ చేతుల్లో మోదకం ఉన్నాయి. తలపై కిరీటాన్ని ధరించాను. నా ఛాతీ నడుముకి చుట్టూ సర్పాలు అలంకరించి ఉంటాయి. So you see, nowadays nobody wants to read. As a youngsters are old, we don't want to read anything. మేము అక్రమ మాదనలు కుతుబ్షాహీ రాజ్యంలో సమర్థవంతమైన కార్యనిర్వహణ చేశాం. 1674 నుంచి 1685 సంవత్సరాల కాలంలో గోల్కొండ సుల్తాన్ వద్ద ప్రముఖ పాత్ర పోషించాం. మొఘల్ పాలనలో ఉన్న పన్ను విధానాన్ని సంస్కరించి కొత్త పన్ను విధానాలను రూపొందించినందుకు గాను మాకు మంచి గుర్తింపు దొరికింది. ఉన్నాయి సార్, ఫోటోస్ బిఫోర్ ఆఫ్టర్ కూడా ఉన్నాయి లోపల ఉన్నాయి. సో ఇదేంటంటే now we are having this app. వినండి సురేష్, but ఏమైందంటే because of the lack of maintenance, we don't have funds for the maintenance. So కాబట్టి వాళ్ళు యాక్చువల్లీ ఆ కన్సల్టెంట్ పేమెంట్స్ ఇస్తారని చేయరు కదా. సో he did for many years with less payment, but unpaid. So we just have to always look at that small amount for చూపించే. బట్ మెయింటెనెన్స్ మహమ్మద్ కులీ పేదలు రాజ్యానికి నేను అత్యంత మతపర స్వభావం ఉన్నవాడిని. నాకు పుస్తకాలు గ్రంథాల మీద మంచి అవగాహన ఉంది. నేను 1617లో ప్రధాన మక్కా మసీదుకు పునాది వేశాను. సుల్తాన్ నగర భవనం నా జీవిత కాలంలో పూర్తి చేయలేకపోయాను. నా పరిపాలనా సమయంలో అన్ని కుతుబ్ షాహీ గాథలు పూర్తి చేశాను. ఇదేంటంటే ఏదన్నా ఇది డైరెక్ట్ గా మీరు అసలు యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇట్స్ ఆల్ AR ఎనేబుల్డ్. సో యాక్చువల్లీ ఈవెన్ దిస్ వాస్ ఆల్సో AR ఎనేబుల్డ్ ఫోర్ మ్యాప్ అన్నమాట. బట్ దెన్ మెయింటెనెన్స్ అవి టెక్నాలజీస్ ఓవరాల్ ఇదే కదా ఓవరాల్ yes whole fort అన్నమాట. Along with all tourism and revenue department and archaeology officers ఈ కొండపల్లి ఫోర్ట్ విజిట్ చేయడానికి వచ్చింది. ఇది 10వ శతాబ్దం నుంచి కంటిన్యూస్గా రాజులు ఈ ఫోర్ట్ని ఉపయోగించుకుంటూ ఒక వాచ్ ఫోర్ట్ లాగా ఎంతోమంది రాజులు 10వ శతాబ్దం నుంచి మరి ఇండిపెండెన్స్ వచ్చే వరకు కూడా దాన్ని వాడుకుంటూ ఉన్నారు. చాలా చారిత్రాత్మకమైన ఫోర్ట్. అయితే ఇదంతా కూడా దాదాపు నేలమట్టం అయిపోతే గత 5-6 సంవత్సరాల నుంచి దీనికోసం చాలా కృషి చేసి టోటల్గా శిథిలం అయిపోయిన ఫోర్ట్ని ఈరోజు ఇలా నిలబెట్టి చాలా అద్భుతంగా చేసి లేటెస్ట్ టెక్నాలజీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ టెక్నాలజీ, ప్రొజెక్షన్ మ్యాపింగ్, లేజర్ షోస్ ఇవన్నీ కూడా ఉపయోగించి సందర్శకులని ఆకర్షించేలాగా చేయటం అనేది జరిగింది. ఈ లేటెస్ట్ టెక్నాలజీ వల్ల పిల్లలే కాకుండా పెద్దలు కూడా వాళ్ళ సెల్స్తో ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకొని అక్కడున్న స్టాచ్యూస్, స్కల్ప్చర్స్, ఫొటోస్ అన్నీ కూడా మాట్లాడే విధంగా చివరికి కొండపల్లి బొమ్మలు కూడా మాట్లాడి డ్యాన్స్లు వేసి చేసే విధంగా కూడా అందరూ కూడా
ఈ చరిత్ర గురించి తెలుసుకోవచ్చు. సో మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ మెయిన్లీ దాన్ని రిప్లికేట్ చేయలేము. అది కొత్త కొత్త బిల్డింగ్స్, ఎంటర్టైన్మెంట్ సెంటర్స్ కట్టిన చరిత్ర అనేది మనం మార్చలేము. సో దాని నుంచి మన కల్చరల్ వాల్యూస్, డీప్ రూటెడ్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎన్నో కూడా మనకి తెలుస్తాయి. ఇవన్నీ కూడా అక్కడున్న వీడియోస్లో, ఆడియోస్లో మీరందరూ కూడా చూడొచ్చు. ఒక అద్భుతమైన లేజర్ షో కూడా రోజు ఈవినింగ్ 7 PM ఉంటుంది. దాని ద్వారా కూడా చరిత్ర పూర్తిగా తెలుసుకోవచ్చు. అందుకోసము ఇవన్నీ కూడా కలెక్టర్ గారి తరఫున, టూరిజం డిపార్ట్మెంట్ తరఫున, మన సీఎం గారి డైరెక్షన్లో ఇవన్నీ కూడా రిపేర్ చేసి, రినోవేట్ చేసి, ఇంకా బాగా మెయింటైన్ చేసి పబ్లిక్ ఆనందం కోసం ప్రయత్నిస్తాం. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మన ఎన్టీఆర్ జిల్లాలో కొండపల్లి పోర్ట్ ఏదైతే ఉందో ఇది ఒక చారిత్రాత్మకమైన పోర్టు. సో దీన్ని ఇంతకు ముందునే సీఎం గారి చొరవతో దీన్ని పునరుద్ధరించారు. సో దీన్ని ఒక పూర్వయోగం తీసుకొచ్చారు. కానీ క్రమేణా ఇది కొంచెం ఇంపార్టెన్స్ తగ్గింది. సో మీకు తెలిసే ఉంది, స్వర్ణాంధ్ర విజన్ 2047లో ఎన్టీఆర్ జిల్లాకి టూరిజం మంచి స్కోప్ ఉంది. సో దాన్ని డెవలప్ చేస్తే మంచి ఉపాధి, అలాగే ఎకనామిక్ గ్రోత్ కూడా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి సో ఆ నేపథ్యంలో మన జిల్లాలో ఉన్న అన్ని టూరిస్ట్ ప్లేసెస్ని ఒకసారి విజిట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఈ భాగంగా ఈరోజు కొండపల్లి ఫోర్ట్కి వస్తే ఇది చాలా అద్భుతంగా తీర్చిదిద్ది. సో ఫస్ట్ టైం ఇన్ ది కంట్రీ ఆగ్మెంటెడ్ రియాలిటీతో, అలాగే ప్రొజెక్టెడ్ వాల్ ప్రొజెక్షన్ డాక్యుమెంటరీతో, లేజర్ షోతో దీన్ని చేయడం జరిగింది. సో ఇది ఒక మంచి అసెట్ మన జిల్లాకి. సో దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేస్తూ దీనికి యూటిలిటీ అంటే టూరిజం పరంగా దీన్ని ఇంకా యూటిలిటీ తీసుకొచ్చి దీన్ని ఒక గ్రోత్ ఇంజిన్ లాగా చేయడానికి ప్రణాళిక చేయాల్సి ఉంది. దీనికి డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ అలాగే టూరిజం డిపార్ట్మెంట్ సహకారం కూడా కావాలి. సో ఈ నేపథ్యంలో సో దీని పాపులారిటీ, దీని పబ్లిసిటీ ఎవరైతే దీనికి టూరిస్ట్ వస్తారో సో వాళ్ళకి దీని గురించి చెప్పడము, సో దీని గురించి తెలియచేసి ఇది ఒక టూరిజం హబ్గా ఏర్పాటు చేసి సో ప్రతి ఎన్టీఆర్కి వచ్చే వాళ్ళందరూ సో దీనికి వచ్చి చూసేలాగా, సో దీనికి ఇది ఒక చరిత్రాత్మకమైన స్థలం. ఇది ఇక్కడ సో థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ హిస్టరీ ఉంది ఇక్కడ. సో ఎన్నో రాజులు సో థౌజండ్స్ ఆఫ్ ఇయర్ దీన్ని పాలించి ఇక్కడ ఒక స్టోరీ ఉంది. సో దీన్ని ఘనతని మనము చెప్పాలి. ఇది మన జిల్లాకే కాదు మొత్తం రాష్ట్రానికే, మన ఆంధ్రప్రదేశ్కి ఇది ఒక చరిత్రాత్మకమైన స్థలం ఇది. సో దీని గురించి దీన్ని ఒక టూరిజం హబ్ లాగా చేసి సో దీనికి ఒక డిస్టిక్కి కూడా ఒక గ్రోత్ ఇంజిన్ లాగా చేసుకొని టూరిజం ఒక మెయిన్ హబ్ లాగా చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. దీనికి మేడము ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుంచి సెక్రటరీ మేడము, అట్లాగే టూరిజం డిపార్ట్మెంట్ నుంచి కూడా సహకారం అందిస్తానని చెప్తున్నారు. దీనికి నేను కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దీన్ని ఒక సస్టైనబుల్ మోడ్కి తీసుకెళ్ళడానికి PPP మోడు, సో లేదా మన గవర్నమెంట్ నుంచే ఫండ్ శాంక్షన్ చేసుకుని ఇక్కడ మెయిన్లీ మౌలిక సదుపాయాలు ఏదైతే రోడ్డు ఉందో, ఇక్కడ లైటింగు, అలాగే వచ్చే వాళ్ళకి ఇక్కడ షెల్టరు, సో అలాగే ఈ టాయిలెట్ ఫెసిలిటీస్ ఇవన్నీ కొంచెం ప్రాపర్గా చేయించేసి సో జిల్లా యంత్రాంగం ద్వారా కూడా సో వీళ్ళనంత అవసరం ఉన్నంత సపోర్ట్ని ఎక్స్టెండ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. సో పబ్లిక్ కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఒకసారి వచ్చేయండి, వచ్చి చూడండి, ఇది చూసి మీ సలహాలు కూడా ఏదైనా ఉంటే దీనికి ఇవ్వండి. బికాజ్ ఇట్స్ వెరీ గుడ్ ప్లేస్. సో దీన్ని మనం పబ్లిసిటీ చేసుకోవాలి. సో దీన్ని ఒక మెయిన్ టూరిజం హబ్గా ఏర్పాటు చేయాల్సి ఉంది. సార్, గతంలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో కార్తీక మాసంలో కార్యక్రమాలు నిర్వహించేవారు. తర్వాత డిసెంబర్ 31న కార్యక్రమం నిర్వహించేవారు. ఇప్పుడు కొన్ని నెలల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి లేదు. రాబోయే కాలంలో ఏమన్నా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఏదైతే నేను చెప్పానో ఎన్టీఆర్ జిల్లాకి ముఖ్యంగా టూరిజం మంచి పొటెన్షియల్ ఉన్న సబ్జెక్టు. సో కాబట్టి దానికి తగ్గట్టుగా ఏదైతే మెయిన్ ముఖ్యమైన రోజులు ఉన్నాయి, లేదా మీరు చెప్పారైతే కార్తీక మాసం ఇవన్నీ చెప్పారు, అదే ప్రకారంగా అన్ని చోట పాసిబిలిటీ ఉన్న చోట అది చేసి సో పబ్లిక్కి దీని గురించి తెలియజేయడము, సో పబ్లిక్ దీని నుంచి ఉపయోగించుకోవాలి. ఇది ఒక టూరిజం సెంటర్స్గా ఏర్పాటు చేసే ప్రయత్నం జరుగుతాయి. సిబ్బంది కొరత బాగా ఉంది. చాలా మంది పర్యాటకులు వస్తున్నారు. దానికి తగ్గట్టు సిబ్బంది లేరు, నిర్వహణ కూడా సక్రమంగా లేదనే వాదన కూడా పర్యాటకుల నుంచి వస్తాం సార్. సో అదే మేడం కూడా, సెక్రటరీ మేడం కూడా ఇప్పుడే అది నా దృష్టికి తీసుకొచ్చారు. సో వెంటనే దీన్ని ఒక రివ్యూ పెట్టుకుంటాను. ముఖ్యంగా ఏంటంటే డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ చాలా అవసరము. అంటే ఇది ఒక డిపార్ట్మెంట్, అదే ఒక డిపార్ట్మెంట్ కాకుండా ఇది ఒక జిల్లా యంత్రాంగం ఇది టేక్ కేర్ చేయాలి. దానికోసం కావాల్సిన అన్ని సపోర్ట్ని ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. స్కూల్స్, పాఠశాల విద్యార్థులకి ఏమైనా ప్రత్యేక ప్యాకేజ్ పెట్టి ఇది అదే గవర్నమెంట్తో మాట్లాడతాము. మేడం కూడా రిక్వెస్ట్ ఏంటంటే మెయిన్లీ ఇది నేను చెప్పినట్టు ఇది హిస్టారిక్ ప్లేస్. దీని ద్వారా హిస్టరీ చాలా వరకు పిల్లలకి ఉపయోగపడుతుంది. సో ఇంత పూర్వ వైభవం ఉందా మనకు, సో మన హిస్టరీ ఇంత ఘనంగా ఉందని చెప్పే ఒక ప్లేస్ ఇది. కాబట్టి
ఎస్పెషల్లీ స్కూల్ పిల్లలకి అలాగే కాలేజ్ పిల్లలకి అది ఇక్కడికి రావడానికి ఖచ్చితంగా నేను గవర్నమెంట్తో మాట్లాడి సో ఏదైనా స్పెషల్ ప్యాకేజ్ ఉంటే అది కూడా అరేంజ్ చేసి సో ఇక్కడ ఈవెన్ టూరిస్ట్ గైడ్ కూడా చాలా అవసరం ఇక్కడ. ఆ గైడ్ కూడా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్ జనరేషన్ యాక్టివిటీ. దానికి కూడా ఏర్పాటు చేయడానికి సో చర్యలు తీసుకోవడం ఈ జరుగుతుంది. చుట్టుపక్కల చాలా మంది పరిశ్రమలు ఉన్నాయి. ఏమైనా సిఆర్ఎఫ్ ఫండ్స్ లో నుంచి ఏమైనా డెవలప్ చేసే అవకాశం? సిఎస్ఆర్ ఫండ్స్ లో ఇప్పుడు ట్యాప్ చేయాలి మనం. ఒకటి పీపీపీ ఉంది, పీపీపీ మోడ్ లేదా సిఎస్ఆర్ ట్యాపింగ్, అలాగే గవర్నమెంట్ ఫండ్స్. ఈ మూడిట్లో అన్ని రకాలుగా మూడు నుంచి కూడా ట్యాప్ చేసి ఏదైతే ఇక్కడ పాసిబిలిటీ ఉందో అది చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది.